తొలి తరం తెలుగు పరిశోధకుడు 5వ భాగం 11-12-25 పండిత ఆదిరాజు వీరభద్రరావు గారి గురించి జి బాలశ్రీనివాసమూర్తి గారి వ్యాసం. 20వ శతాబ్ద తెలంగాణ చరిత్రలో ముగ్గురు ప్రముఖ పరిశోధకులు కనిపిస్తారు. వారు ముగ్గురు తమదైన ప్రత్యేక ముద్రలు పరిశోధనా రంగంపై వేసినవాడు. తొలుత శేషాద్రి రమణ కవులను పేర్కొన్నారు. వీరు తెలంగాణలో విస్తృత సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చేందుకు విస్తృత కృషి చేశారు. రెండవ వారు స్వరవరం ప్రతాపరెడ్డిగా సాహితీ ఆధారాల ద్వారా ఆంధ్రుల సాంఘిక చరిత్ర నిర్మించే సాహసోపేతమైన కృషి చేసిన విద్వాంసులు మనం లైవ్ చేసాం. మూడవ వారు ఆదిరాజు వీరభద్రరావు గారు తెలంగాణలో తెలుగువారి తాలూకు పురాతన శిథిల స్మృతుల ఆధారంగా గతాన్ని అంచనా వేసిన షరాబ్ ఆయన. శేషాద్రి రమణ కవులు స్వరవరం వల్లనే ఆదిరాజు వారు తెలంగాణ జన జీవితంలో మమేకమైనవారు. పండిత మండలి మధ్య పండిత ఆదిరాజు వీరభద్రరావు అని మన్ననలు. సామాన్యమైన జీవితం, అసాధారణ పరిశోధన తత్పరత ఆదిరాజు వారి వ్యక్తిత్వ పాండిత్యాల్లో కనిపిస్తాయి. విజ్ఞాన సర్వస్వ రచనకు శ్రీకారం చుట్టిన నడిచే విజ్ఞాన సర్వస్వం కొమర్రాజు లక్ష్మణరావు గారి శిష్యుడిగా పరిశోధన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆదిరాజు తన రచనల ద్వారా చిరస్మరణీయ ఘనత సాధించారు. ఆనాటి తెలంగాణ సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో ఆదిరాజు గొప్పతనాన్ని అంచనాలోకి తీసుకోవాలి. 1920వ దశకం ఆరంభంలో ఆంధ్ర జనసంఘం అవతరించే వరకు తెలంగాణలో వాంగ్మయ పరిశోధన అనేది జరగదు. మరొక రకంగా చెబితే వాంగ్మయ పరిశోధన రంగమన్నది తెలంగాణ విద్వాంసులకు అప్పటికి అంతగా పరిచయం లేని విషయం. ఆంధ్ర జనసంఘం తదనంతరం ఆంధ్ర పరిశోధక మండలి ఏర్పడడంతో చారిత్రక వాంగ్మయ శోధన పురుడు పోసుకొని ఔత్సాహిక పరిశోధకులు తమ స్థాయిలో స్థానీయ పరిశోధనలు ఆరంభించి వీరికి సమన్వయకర్తగా పెద్ద దిక్కుగా నిలిచినవాడు ఆదిరాజు వీరభద్రరావు. ఆంధ్ర పరిశోధక మండలి కొద్ది ఏళ్లలో ఎంతో చురుగ్గా దీని వెనక ఆదిరాజు వారి బలమైన ప్రేరణ ఉంది. పరిశోధకులు ఛాయాకర్షక యంత్రాల అంటే కెమెరా తీసుకొని వెళ్ళి కొత్త అంశాలు వెలికి తీయాలని ఆంధ్ర పరిశోధక మండలి సూచించి అది 1920 శతాబ్ది ఆరంభం నాటి మాట. ఆ మేరకు నాటి తెలుగు పత్రికలలో ప్రకటన కూడా వాంగ్మయ పరిశోధనలు అంతగా పరిచయం లేకుండా ఉన్న రోజులు ఆ కృషిని ఎంతో ముందుకు తీసుకుపోయి సమన్వయకర్తగా విద్వన్మూర్తిగా ఆదిరాజును గుర్తించాలి. మరొక ముఖ్యాంశం నాటి పరిశోధకుల పరిస్థితి. నిజాం ప్రభుత్వం పరిశోధన కోసం, అందులో తెలుగు వాంగ్మయ శోధనల కోసం వెచ్చించిన పారితోషికాలంటూ ఏం లేవు. పరిశోధకులే స్వయం శక్తితో స్వంత డబ్బు ఖర్చు పెట్టి పరిశోధనలు కొనసాగించాల్సిన అనేక మంది పండితులు స్వీయ వ్యయాన్ని భరించి పరిశోధన చేసి వీరిలో ఆదిరాజు వారు ముందున్నారు. కొమర్రాజు వారి గురుత్వం లభించడం ఆయన అదృష్టం. హైదరాబాద్ నగరంలో ఆంధ్రోద్యమ శ్రీకారం కేంద్రంగా అభివర్ణించదగిన కృష్ణదేవరాయాంధ్ర భాషా నీల స్థాపకులలో కొమర్రాజు అక్షరాక్షర అనుబంధం. ఆ సంస్థకు ఆదిరాజు కొంతకాలం పాటు గౌరవ గ్రంథపాలకులుగా లైబ్రేరియన్గా కొమర్రాజు నిర్వహణలో విజ్ఞాన చంద్రికా మండలి ద్వారా ఆదిరాజు పరిశోధక పాఠాలు నేర్చారు. అప్పట్లో జనసంస్థ కేంద్ర స్థానం
చెన్నై నాటి మద్రాసులో ఉండి కొమర్రాజు పాండిత్యం, వ్యక్తిత్వం ఆదిరాజుపై అపార ప్రభావాన్ని చేశారు. కొమర్రాజు రచనా శైలి ఆయనకు ఎంతగానో ఆకట్టుకొని ఆయన్ను చారిత్రక వ్యాస రచనల నేపథ్యంలో ఈ ప్రభావం విస్పష్టంగా వీరభద్రరావు కొంతకాలం మద్రాసులో 1914లో హైదరాబాద్ వచ్చి 1948 దాకా భాగ్యనగరంలో చాదర్ఘాట్ హై స్కూల్లో బడి పంపు 1921 నుంచి నవంబర్ 21న జరిగిన ఒకానొక సమావేశంలో హైదరాబాద్ తెలుగు వారికి తీవ్ర అవమానం జరిగి ఈ సాంస్కృతిక పరాభవం నుండి తేరుకొని అక్కడి తెలుగు పెద్ద ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర జనసంఘం అవతరణ సమయంలో అందులో పాల్పంచుకున్న డజను మందిలో ఆదిరాజు వారు. ఆంధ్ర జనసంఘం ఛత్రఛాయలు 1922 ఆంధ్ర పరిశోధక మండలి ఆవిర్భవి. దీని లక్ష్మణరాయ పరిశోధక మండలి అని కూడా అంటారు. చరిత్ర పురాతత్వ విషయాలు, వినూత్న విశేషాలు ఆవిష్కరించే సంకల్పంతో అది ఏర్పాటు. ఆదిరాజ్ ఈ సంస్థకు సుదీర్ఘకాలం పాటు కార్యదర్శి, నామమాత్రపు కార్యదర్శిగా మిగిలిపోక ఒకత్తర కార్యదర్శనం చేసి 1935లో ఈ సంస్థ శాసన సంపుటిని ప్రచురించి ఆదిరాజు ఆంధ్ర పరిశోధక మండలి 40 సంవత్సరాల అవిశ్రాంత సేవలు అందచేశారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు శ్లాఘించారు. సృజనాత్మక ప్రక్రియల్లో చూస్తే ఆదిరాజు వారు 11 కథలు రాశారు. వాటి జాబితా వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు. జీవిత చరమాంక దశలో పరిశోధనలపై ఆసక్తి చూపినటువంటి ఆయన పలు చిరస్మరణీయమైన రచనలు చేశారు. ఆయన మొత్తం 11 పుస్తకాలు రాశారు. చిత్ర శాకుంతలం, తెలంగాణ, మన తెలంగాణ, ప్రాచీనాంధ్ర నగరాలు, గ్రీకు పురాణ గాథలు, చైతన్యం, లలిత కథావళి, రత్నప్రభ, నవ్వుల పువ్వులు, జీవిత చరిత్రలు, మిఠాయి చెట్టు ఈ రచన. వీటిలో కొన్ని త్వరితగతిలో ద్వితీయ ముద్రణ కూడా ప్రపంచ ప్రాచీనాంధ్ర నగరాలు, ఉత్తమ చారిత్రక రచన. ప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు ఈ పుస్తకాన్ని ముందు మాట రాశారు. తెలుగులో చారిత్రక సారస్వత పాలపట్ ఆదిరాజు గారికి ఉన్న అభిమతాన్ని ఆయన చాలా ప్రశంసించారు. ఈ పుస్తకంలో రచయిత 12 తెలంగాణ ప్రాచీన నగరాలని ప్రస్తావించారు. అవి అలంపురం, ఆనగొంది, కళ్యాణి, కొండాపురం, కొలనుపాక, గోల్కొండ, వానగల్, ప్రతిష్టానం, భువనగిరి, వేల్పుకొండ, వరంగల్. ఇటువంటి సిద్ధాంతవాద పరిమిత ప్రాంతీయ రాగద్వేషాలు, అధ్యయన లోపాలు లేక ఆయా నగరాల గత వైభవ విశేషాలు, వాటిలో విశిష్టత రచయిత చక్కగా పరిచయం చేస్తుంది. ఇది 2 ముద్రణను పొంది గోల్కొండను గురించి రాస్తూ ఈ దుర్గం పేరు వినగానే నిజాం రాష్ట్రీయుల హర్ష విషాదాలు ప్రబలిక అని వ్యాఖ్యానించడం ద్వారా అల్పాక్షరాలను అనల్పార్థ రచన చారిత్రక వ్యాసాల్లో కూడా సాధ్యమే అని నిరూపణ. పాలగల్లు గురించి తెలియచేసే సందర్భంలో పండితారాధ్య చరిత్ర చెప్పారు. అలా చరిత్ర పరిశోధన, సాహిత్య విషయ పరిజ్ఞానం అనివార్యమై అవసరమనే చెప్పాలి. ఆదిరాజు కీర్తి భాండాగారం నిలిచిన మరో అమూల్య సంపద మన తెలంగాణ. వివరణాత్మక నైపుణ్యం, పరిశోధనాత్మక దృక్పథం సమతూకంతో కలిసిన రచన. ఇందులో మొత్తం 10 వ్యాసం. కాకతీయ రాజవంశం, కాకతీయ సాంఘిక చరిత్ర, తాళపత్ర గ్రంథాలు, నాణ్యాలు, శాసనాలు, పాకాల సరస్సు, దేవాలయాలు, గోల్కొండ పట్టణం, కెరమణుల కథ, తెలంగాణ. ఇవి ఈ వ్యాసం. ప్రసిద్ధ రచయిత, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత,
వట్టికోట ఆళ్వారు స్వామి రచించిన నిర్వహించిన దేశోద్ధారక గ్రంథ మండలి ఈ పుస్తకాన్ని ప్రచురి ధనంజయ విజయ వ్యాయోగం అర్థచిత్ర మీమాంస ఆనంద మంగళం శాల్మలీ కంద నందన విలాసం దశరథ రాజనందన చరిత్రం శ్రీకృష్ణ శతానందీయం శిలువ పడిగ రేణి ప్రేరణం పవాంక నందిని పరిణయం ద్విపద రామాయణం వరదరాజ రామాయణం మధుర వాణి విజయం వంటి అనేక కావ్యాలు ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇవన్నీ తాళపత్రాల రూపంలో ఉన్నది. తెలంగాణే తెలుగువారి తొలి నివాస భూమి అన్నది ఆదిరాజు ప్రతిపాదన. ఆదిరాజు వారు రచించిన పితాముఖాన్ అనే సీతాపతి రాజు పుస్తకం అనేక కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చి దీని లక్ష్మణరాయ పరిశోధక మండలి ప్రచురించి ఈ పుస్తకాన్ని ఆచార్య కండవన్ లక్ష్మీ రంజనం గారు చక్కగా ఉపోద్ఘాతాన్ని రాశారు. సీతాపతి రాజుగా జన్మించి పితాముఖాన్గా మారిన ఒక రాజు కథ. అతడు వివాదాస్పద 1450లో పుట్టి 15 లాభర్ ఆరంభంలో ఒక వెలుగు వెళ్ళు. పితాముఖాన్ అనే సీతాపతి రాజు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలను పరిశీలించారు. వాస్తవానికి పితాముఖాన్ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇంగ్లీషు వచ్చిన విద్యాపకులకే విషయం కొత్తగా ఉంది. జనసామాన్యానికి అసలు తెలియదు అన్నారు. అది సరికొండ ధర్మన్న చిత్రభారతం, అద్దంకి గంగాధర కవి, పపతి సంవరణోపాఖ్యానం, కుమార ధూర్జటి కృష్ణరాయ విజయం, ఇతర సారస్వత ఆధారాలు, శాసన పాఠ, చరిత్రకారుల రచన, కైఫీయతులు విశ్లేషించి పితాముఖాన్ తొలుత సీతాపతి రాజే అని ఆదిరాజు వారు నిర్ధారించి తెలుగు విజ్ఞాన సర్వస్వ రచనలు అనేక ప్రయత్నాలు జరిగాయి. సంగ్రహాంధ్ర అజ్ఞాన కోశ రచనలో అందులో భాగం. హైదరాబాద్ సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ సమితి తరపున విజ్ఞాన కోశ ప్రచురణ జరిగింది. విజ్ఞాన కోశంలో ఆదిరాజు 10 విలువైన వ్యాసాలు రాశారు. బహుముఖ ప్రజ్ఞాశీలిగా ఉత్తమ పరిశోధకుడుగా ఆదిరాజు కీర్తిని నిలబెట్టేందుకు ఈ వ్యాసాలు తోట అనంతపురం, ఖమ్మం, చిత్తూరు, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్, నెల్లూరు, మెదక్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల భూగోళ స్వరూపాన్ని, ఇతర అంశాన్ని గురించిన వ్యాసాలు కొండాపురం, ఎలిఫెంటా గుహాలయ, పార్లే గుహాలయ, నాగార్జున కొండ, నాగార్జునకొండ, నేపాల్ దేశ శిల్పకళ, మహాబలిపురం, రామప్ప దేవాలయం, మొహంజదారో, కనిగిరి తదితర చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలపై చంద్రగుప్త, పండరంగ, అల్లూరి సీతారాములు రాజుల గురించి చారిత్రక వ్యాసాలు, చైతన్య ప్రభు బౌద్ధ దేవతలపై తాత్విక వ్యాసం, ఆదిరాజు పరిశోధనా దృష్టిని వివిధ విషయాలపై ఆయన లోతైన అవగాహన వెల్లడిస్తున్నాయి. ఆదిరాజు పరిశోధనా రంగంలో
అగ్రగామిగా ఉన్న రోజుల్లో తెలంగాణ జానపద విజ్ఞానంపై పెద్దగా దృష్టి ఏర్పడి ఆదిరాజు ఈ రంగం పీలకు దృష్టి పెట్టి దేవునిపల్లి రామానుజరావు సంపాదకత్వంలో వచ్చిన శోభ పత్రికలు పల్లె పద శీర్షికలో ఒక వ్యాసం కాళ్ళ గజ్జ కంకాళమ్మ చిట్టి చిట్టి మిరియాలు వంటి పాటల్లో కొన్ని కొత్త అంశాలు ఆ వ్యాసంలో విశ్లేషించి పరిశోధన పడి ఆదిరాజు ప్రోత్సాహ దృష్టి అంతకంతకు పెరిగి 1950లో ఫిబ్రవరి 4-5 తేదీలు తుఫ్లాన్ ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యక్రమాలు ఆదిరాజు చేసిన ప్రసంగం తీరుతెన్నులు అందుకుతారు. ఈ ప్రసంగాన్ని శోభ పత్రిక ప్రచురించి మన పురావస్తు పరిశోధనల వేగం పెరగాలి అని చెప్పాడు. గోల్కొండ పత్రికలో ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు. అందులో కొన్ని విలువైన పరిశోధాత్మక రచనలు జంగం కథలు, కళాభిజ్ఞత, సమాజ సాహిత్యం అనే వ్యాసంలో ఆయన ప్రజాకవులు సృష్టించిందే గేయ వాంగ్మయం. పండితుల అభిమానాన్ని తోరగొనకపోయిన పామరజన సులభంగా ఆకర్షించి వాళ్ళు విజ్ఞానవంతులుగా చెయ్యటాన్ని ఎంతగానో తోడ్పడతాయి అని రాశారు. సర్కారు తరఫున కానీ ఇతర సంపన్నుల సంస్థానాల నుండి ఎటువంటి స్కాలర్షిప్, ఉపకార వేతనాలు, ఊరి పారితోషికాలు ఆశించకుండా పరిశోధనా యజ్ఞాన్ని నిర్వహించిన తొలితరం పరిశోధకుడు ఆదిరాజు వీరభద్రరావు. నిరుపేదగా 1890లో జన్మించి 1973 83 సంవత్సరాలు సెప్టెంబర్ 28వ తారీఖు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ పరిశోధిక తపస్వి హైదరాబాద్ సాంస్కృతిక ఉద్యమ వికాస చరిత్రలో ప్రత్యేక స్థానం. తిరుమల రామచంద్ర అన్నట్టు అర్ధ శతాబ్ది పైజులు తెలంగాణ చరిత్ర తిరగేస్తే సేవా రంగంలో శ్రీ వీరభద్రరావు గారు, మాడపూటి హనుమంతరావు కవలులుగా కనిపిస్తారు. మాడపాటి వారు సంఘ సేవలకు అంకితులైపోతే ఆదిరాజు సాహిత్యోద్యమాన్ని అంకితులై తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన చరిత్ర వారి చరిత్ర అంటే చాలు. రావుగారు విజ్ఞాని, వ్యవహార చేతలలో భావాలలో పెద్ద, మాటలలో నేర్పరి, వక్త, ప్రవక్త, నేత, వ్రాతగా అని ప్రసిద్ధ కవయిత్రి ఇల్లింతల సరస్వతీదేవి తేజోమూర్తిలో చేసిన వ్యాఖ్య సంపూర్ణమైన సత్యం. ఇవాళ ఇంకొక పరిశోధకుడు ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనంగా దీన్ని అమరేశం రాజేశ్వర శర్మ గారు రాశారు. క్రియాసిద్ధి సత్వే భవతి మగదాం నౌపక్కర్ అని ఆర్యోక్తికి అచ్చమైన తార్కాణం ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం గారి ఆదర్శ జీవి. పుట్టింది కోనసీమ, పెరిగింది, పేరు సంపాదించింది తెలంగాణ. 12 ఏళ్ళు వయస్సులో తల్లిదండ్రులు వరంగల్లకు రాగా వారితో పాటు లక్ష్మీ రంజనం గారు కూడా వరంగల్ వచ్చారు. 1924 హనుమకొండ ప్రభుత్వ పాఠశాల నుండి హై స్కూల్ విద్య పూర్తి చేసి హైదరాబాదులో నిజాం కాలేజీలో ప్రవేశించి 1928లో మద్రాసు విశ్వవిద్యాలయ పట్టభద్రుడై ముందుగా కొంతకాలం ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్లో గుమాస్తా ఉద్యోగం చేసిన అది తమ ప్రవృత్తికి తగనిదిగా లేకపోవటం చేత సిటీ ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులుగా చేరి సిటీ కాలేజీలు, హై స్కూల్ తరగతులతో పాటు ఇంటర్మీడియట్ అంటే ఇప్పటి FA తరగతులు కూడా ఉండే ఉపాధ్యాయులుగా ఉద్యోగం చేస్తూనే 1936లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి MA పరీక్ష పాస్ అయ్యి వెంటనే సిటీ కాలేజీలోనే తెలుగు లెక్చరర్గా ప్రమోషన్. మరికొంతకాలం సిటీ కాలేజీ నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలో తెలుగు శాఖకు బదిలీ. అప్పుడు ఆచార్య రాయప్రోలు సుబ్బారావు ఆంధ్ర శాఖాధ్యక్షుడు.
46లో రాజప్రోలు వారు వరంగల్ విశ్వవిద్యాలయ కళాశాలకు ప్రిన్సిపాల్గా వెళ్లటంతో రంజనం గారు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్ర శాఖకు అధ్యక్షులుగా కార్యభారం వహించాల్సి వచ్చింది. 1954లో లక్ష్మీరంజనం గారు రాజప్రోలు వారి ఆచార్య పదవిని అధిష్ఠించి 64 వరకు 12 ఏళ్ళు ఉస్మానియా విద్యాలయం ఆంధ్ర శాఖకు సారథ్యం వహించి పదవీ విరమణ తర్వాత యూజీసీ ప్రొఫెసర్గా కొంతకాలం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరికొంతకాలం, ఆంధ్ర మహాభారత సంశోధిత గ్రంథ సంపాదక వర్గం అధ్యక్షుడుగా బృహత్తర కార్యభార ఆ గ్రంథం పూర్తయి ముద్రణ కార్యం కూడా సమాప్తమయ్యేదాకా నిర్వహించారు. అది వారి ఉద్యోగ లక్ష్మీరంజనం గారు ఉభయ భాషా ప్రవీణులని ఒక గ్రంథంలో ఉంది. అది సరికాదు. వారు భాషా చతుష్టయ ప్రవీణ. సంస్కృతం తెలుగులే కాదు, ఆంగ్లం ఉర్దూ కూడా సుపరిచితం. మద్రాసు విశ్వవిద్యాలయం సర్వప్రథములుగా సంస్కృత భాషా సాహిత్యాల్లో మార్పులు పొందిన 2 బహుమతులు అవి. మద్రాసు బిఏ అంటే ఆ రోజుల్లో మామూలు పరీక్షగా ఎందరో మహామహాహులే ఆ పరీక్ష పాస్ కాలేకపోతుంది. హైదరాబాదు రాష్ట్రంలో లక్ష్మీరంజనం గారి హై స్కూల్ విద్యా కాలంలో ఉర్దూ మీడియం మాత్రమే ఉండేది కనుక వారి హనుమకొండలో ఉర్దూ మీడియం చదువు. లక్ష్మీరంజనం గారు బహుముఖ ప్రజ్ఞాధ్వరీడు. వారిది అమృతహస్తం. మనస్సు నిర్మలం కాదు, కోమలం కూడా. చేతనైతే ఉపకారం చెయ్యడమే కానీ శత్రువులకు కూడా అపకారం తలపెట్టని అమృత హృదయం. ఆకారం పొట్టిదే అయినా అంతరంగం ఉన్నతమైంది, విశాలమైంది. మేధ అంతకంటే సునిశ్చితం. ఆయన విద్య నీతి కొలది తామ. అందుకే అందరికీ అంతుపట్టేదిగా. దీనికి తోడు ఆయన నిరాడంబర వేషం చూసేవాళ్ళకి బురిడీ కొట్టించారు. నిండు మనం నవ్య నవనీత సమానం పలుకు దారుణాఖండల శస్త్రతుల్యం జగన్నుత విప్రళయందు అన్న నన్నయ్య మాట లక్ష్మీరంజనం గారి అందవర్ధం. ఆయన బాల్యం గోదావరి తీరంలో గడిచింది కదా. గాలి ప్రవాహం ఎదురుగా ఉన్న మోకులతో పడవలు లాక్కుకొని పోయి పాడే పట్టినా పట్టు ఒట్టే ఒట్టు జోర్సై బార్సై అనే దాన్ని బాగా వింటారు. అన్నిసార్లు వినే ఉంటారు. లక్ష్మీరంజనం గారు ఆ భావాన్ని బాగా వంట పట్టించుకొని లక్ష్య సాధన. అందువల్లనే పూర్వ మహానుభావులు ప్రారంభించిన పరిసమాప్తి చెయ్యలేని బృహత్తర కార్యాలు తాను ఒంటరిగా నిర్వహించి పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహాభారత పరిష్కృత ప్రతి తయారు చెయ్యాలని నిశ్చయించారు. కానీ అది ముందుకు లక్ష్మీరంజనం గారు దాన్ని సాధించారు. అకారాది ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ నిర్మాణాన్ని కొమర్రాజు, కాశీనాథు ప్రారంభించారు. కానీ పూర్తిగా లక్ష్మీరంజనం గారు దాన్ని సాగి మాళ్లపాటి హనుమంతరావు కళాశాల స్థాయిలో తెలుగు బోధన భాషగా ప్రవేశపెట్టారు. కానీ అది అంతకు ముందుకు సాగల. లక్ష్మీరంజనం గారు అందుకై ప్రత్యేక కళాశాలే ప్రారంభించి కార్య సాఫల్యాన్ని సాధి అందరికీ మార్గదర్శక. ఒక నడవని ప్రాథమిక పాఠశాల నిర్వహణాన్ని తన అధీనంలోకి తెచ్చుకొని ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దారు. తెలుగు ప్రాచ్య కళాశాల స్థాపనలు, నిర్వహణలు, తెలుగు తెలంగాణలో వారిదే అగ్రతం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రాచ్యపట్ట పరీక్ష ఆరంభం కావడానికి కళాశాల స్థాయిలో తెలుగును తప్పనిసరిగా పాఠ్యంగా ప్రవేశపెట్టడానికి లక్ష్మీరంజనం గారి కృషి సామాన్యమైందేగా. ఈ లక్ష్మీరంజనం గారి కాలేజీలోనే మా ఉయ్యూరులో మా ఇంట్లో అద్దెకున్నటువంటి మల్లాది రామకృష్ణ ఎంఆర్కే అంటాం. అతను చాలా కాలం ఆఫీసులో పనిచేశాడు. ఈ మధ్య 2, 3, 5, 6 ఏళ్ల క్రితం చనిపోయాడు. 27 సంవత్సరాలు ఆంధ్ర శాఖాధ్యక్షుడుగా ఉండి ఒకరినో ఇద్దరినో ఎంఏ పట్టభద్రుడు చేశారు.
లక్ష్మీరంజనంగా తెలుగులో ఎంఏ పట్టభద్రులు చేసిన వారి సంఖ్య వందలలో ఉన్నది. వారి తెలుగులో పరిశోధన విభాగాన్ని ప్రారంభించి అందులో కూడా విజయం సాయి. లక్ష్మీరంజనం గారి పరిశోధన 5 విధాలుగా సాగినట్లు మనం గమనించదు. వివిధ పత్రికలలో, ప్రత్యేక సంచికలలో ప్రకటితమైన వ్యాసాలు. 2 విమర్శ గ్రంథాలు. 3 పూర్వ గ్రంథాలను పరిష్కరించే ప్రకటన. 4 వివిధ గ్రంథాలకు వారు రాసిన పీఠిక. 5 పరిశోధన సిద్ధాంత వ్యాసాల పర్యవేక్షణ. ఒక్కొక్క పత్రికలలో, సంచికలలో వచ్చినటువంటి వ్యాసాలు లక్ష్మీరంజనం గారు వ్యాసాలు భారతి మాత్రపత్రికలో ఎక్కువ. 45లో దశభి రాజధి సహం యుద్ధం సాయన భాష్యం అనే వ్యాసం ప్రకటితమైంది. పాటిబండ మాధవ శర్మ గారి షష్ఠి పూర్తి సంచిక శాంతి సాహితీ వాల్లభ్యం గురజాడ శతజయిన్ సంచిక, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ సంచిక, పరిశోధన సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ మొదలైన వాటిలో అనేక సాహిత్య, సాంస్కృతిక, వ్యాధిత్రక అంశాలపై వారి పరిశోధన వ్యాసాలు వచ్చాయి. 2 విమర్శ గ్రంథాలు. తెలుగు దుఃఖి, ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం, ఆంధ్ర చరిత్ర సంస్కృతి, లక్ష్మీరంజన వ్యాసాలు, స్పాట్ లైట్స్ ఆన్ తెలుగు ఇవి వారు రచించిన గ్రంథం. వీటిలో తెలుగు దుఃఖి ముందుగా వచ్చిన వ్యాస రచనాల ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం, ఆంధ్ర చరిత్ర సంస్కృతి తెలుగు BA, MA విద్యార్థుల కోసం రాయబడిన గ్రంథం. చరిత్ర సంస్కృతి రచనలో లక్ష్మీరంజనం గారి సోదరుడు బాలేందు శేఖరం గారు కూడా పాలుపంచారు. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహానికి పూర్వమే కొన్ని తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలు వచ్చిన లక్ష్మీరంజనం గారి గ్రంథంలో అనేక కొత్త అధ్యాయాలు చోటు చేసుకున్న అంశాన్ని మనం లక్ష్మీరంజన వ్యాసావళి వారి షష్ఠి పూర్తి సందర్భంలో ప్రకటితమైన వ్యాసం. దీని గురించి వీరు అనేక తరుణ కోవిద కోరకముల పరిణత పరిశోధక సురభిల ప్రసూనములుగా తీర్చిదిద్దిన మహనీయు పలువురిచే పలు విషయాలపై పరిశోధనలు జరిపించిన వీరి అనుభవ పరిణామం, వివిధ విషయ పరిజ్ఞానం ఈ సంపుటిలో 21 వ్యాసాలు ప్రస్ఫుటంగా మగతిలో కూడా అని ఆచార్య SP జోగారావు గారు చేసిన పరిస్థితి. అలాగే స్పాట్ లైట్స్ ఆన్ తెలుగు అనే వ్యాస సంపుటిలో లక్ష్మీరంజనం గారు వివిధ సందర్భాల్లో వ్రాసిన 13 ఆంగ్ల వ్యాసం. ఇది కూడా వారి షష్ఠి పూర్తి సమయంలో ప్రకటించింది. పై జోగారావు గారి ప్రశంస ఈ వ్యాసాలకు కూడా బట్టి ఆంధ్రుల చరిత్ర సంస్కృతిని గురించి ఆంధ్ర పితామహ మాడపూడి హనుమంతరావు గారు సమగ్రమైన ఆంధ్రుల చరిత్ర ఒకటి మన భాషలో ఇప్పటి వరకు లేని లోపం ఈ రచన వల్ల తీరుతోంది అన్నారు. ప్రథమ ముద్రణలో వరాసి మారేమండ రామారావు గారు కూడా ఈ గ్రంథాన్ని ప్రశంసించారు. మూడు గ్రంథ పరిష్కరణ. ఈ విభాగంలో లక్ష్మీరంజనం గారు మొట్టమొదటి గ్రంథం కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర. ఇది కాకతీయ రాజుల చరిత్ర వివరించే పూర్వకం. దీని నిండా అభూత కల్పనలు ఉన్నాయని కనుక ప్రమాణంగా స్వీకరింప తగింది కాదని కొందరు పరిశోధకుల అభిప్రాయం. లక్ష్మీరంజనం గారు ఇందులోని చారిత్రాంశాలు పూర్తిగా కొట్టి వేయరాదని, అందులోని అంశాలు ఇతర ఆధారాలతో సరిపోల్చి నిగ్గు తేల్చాలని అభిప్రాయపడి అముద్రితంగా ఎక్కడో తలదాచుకుంటున్న గ్రంథాన్ని ప్రతి వ్రాయించి తెప్పి పరిష్కరించి ముద్రించడమే కాక విపులమైన పీఠికలో దీనిలోని చారిత్రాంశకాల శాసన ఆధారాలతో సహా వివరించి ఈ గ్రంథ పరిష్కరణలో నాకు మా సహాధ్యాయి ఆచార్య సుప్రసన్నకు కూడా మా గురువుగారు పాలు పంచుకునే అవకాశం కల్పించి అది వారి శిష్యవాత్సల్యం.
దీనిలో నా కృషికి మెచ్చుకోలుగాని మా గురువుగారు నా చేత కవి శిరోభూషణ గ్రంథాన్ని పరిష్కరింపజేసి ఆంధ్ర వివరణతో సహా ప్రకటించాలని నేను భావిస్తాను. వారి చొరవ లేకపోతే అహోబల పండితే అని ఆంధ్ర వ్యాఖ్య వ్రాసిన కీర్తి నాకు దక్కి ఉండేది కాదు. అది 5 సంవత్సరాలు సాగిన వారి పర్యవేక్షణ ఏ విధంగా ఉండేది నాకు తెలియజేసిన గ్రంథం. లక్ష్మీరంజనంగా నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఏది రాసినా సహేతుకంగా ఉండాలని వారి అభిప్రాయం. ఒకచోట మల్లినాథ మహోపాధ్యాయ ప్రమాదానికి గురైన విషయం నేను ఎత్తి చూపాను. వారు దాన్ని అంగీకరించడానికి నేను వ్యాకరణ పండితుడు కండవల్లి నరసింహశాస్త్రి గారిని తీసుకువచ్చి వారి చేత చెప్పించాల్సి వచ్చింది. తాము పట్టిన కుందేటి 3 కాళ్ళని వాదించే లక్ష్మీరంజనం గాది కాదు. హేతుబద్ధంగా ఉంటే ఎదుటి వారి అభిప్రాయాన్ని అంగీకరించగలిగిన సహృదయం. ఆంధ్ర మహాభారత పరిష్కరణ కార్యం ఒక యజ్ఞం. సుమారు 10 ఏళ్లు పట్టేది. ఋత్విక్కులు చాలామంది దీనికి బ్రహ్మ లక్ష్మీరంజన్, ఆచార్యులు దివాకర్ల వెంకటవాధాని, సదసత్పల్ రాళ్లపల్లి అనంతకృష్ణ ధర్మ, వెంపరాల సూర్యనారాయణ సత్, దీపాల పిచ్చయ్య గారు, కడమ మా బోంట్లు. అందులో ఎవరుంటే వాడు ఋత్విజుడు. నేను ఆది పర్వ పరిష్కరణలో పాల్గొనే భాగ్యం దొరికింది. దానికి పూర్వరంగ కార్యక్రమంలో కూడా అవకాశం. అయితే గురువుగారు అప్పటికే ఆలస్యమైపోయిన నా సిద్ధాంత గ్రంథాన్ని పూర్తి చేయమని ఆదేశించారు. అందువల్ల తర్వాత కాలంలో నాకు ఆ పరిష్కరణలో పాలు పంచుకునే అవకాశం లేక 1-2 పాఠాలు గురించి ఇక్కడ చెప్పాలి. అమల సువర్ణ శృంగభరమై కపిలంబగు గోశతంబునుత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలం అనే పద్యపాఠ పరిష్కారం జరుగుతుంది. ఉత్తమ బహువేద విప్రులకు పాఠం చాలా ప్రతుల్లో దాని ఒకదానిలో ఉత్తములకు వేద విప్రులకు అని పాఠం కలిపి అదే నన్నయ్య గారి పాఠం అయ్యి ఉంటుందని నాకు. వేద పఠనే విప్రత్వం అనే వేదం చదువుకున్న వాడైతేనే విప్రుడవుతాడు. బహువేద విప్రుడు సమాసం ఎలా? పైగా బ్రాహ్మణుడు పేదవాడు కావడం అతనికి కల్పిస్తూనే స్మృతి పురాణాలు చెబుతున్నది. ఉత్తములైన పేద విప్రుడు అనేది నన్నయ్య శైలికి అనుకూలంగా రచనగా నాకు అయితే బహువేద విప్రుడు అనేది అనేక ప్రజల్లో కనుక అంగీకృతమైంది. అయితే పాఠాన్ని మార్చి ఉండేవాడు. మరొక చోట ఏకలవ్యోపాఖ్యానుడు ఏకలవ్యుడు ద్రోణుడు ఇది దేహంబు ఇదే అర్థం విధనా పరిజన సమూహం అని అవధారణాత్మకమైన ఏతో సంధి వచ్చిన ఇదే అనే రూపంచాలలో ఉంది అని కొన్నిటిలో ఇది దేహం విధి అర్థం ఇదనా పరిజన సమూహం అని అవధారణ అర్థం లేకుండా మూలల్లో దానికి అర్థం లేదు, దాని అవసరం కానుపాదు. పైగా నన్నయ్య భారతంలో అవధారణార్థకం ఆ అనేది కానీ ఏ అనేది కానీ లేదు, తిక్కన నాటిక లేదు. అంతేకాదు ఇది ప్లస్ ఆ ఇదియా అని సంధిరహితంగా ప్రయోగించడమే నన్నయ్య నాటి సంప్రదాయం. కనుక ఇది దేహం విధి అర్థం విధి నా పరిజన సమూహం అనేదే నన్నయ్య పాఠమని నావ. కానీ ఎక్కువ ప్రజల్లో ఉన్నదన్న కారణంగా అవధారణాత్మకతతో ఉన్న పాఠమే అంగీకారం.
ఈ పాఠక నిర్ణయంలో కొందరు పెద్దలు నాకు అభిప్రాయ భేదం కూడా గంధకహర్త హృదయాన్ని గుర్తించాలని నా బహుపెద్దల పాఠం ప్రమాణమని వాళ్ళ అభిప్రాయం. 4 పీఠికలు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం ప్రథమ సంపుటానికి లక్ష్మీరంజనం రాసిన నివేదన వాక్యాలనే పేరుతో ఉన్న పీఠిక వివిధ భాషలలో నిర్మాణమైన విజ్ఞాన సర్వస్వ నిర్మాణాలు గురించి పరిశోధన. కవి శిరోభూషణానికి లక్ష్మీరంజన్ గారు ఆంగ్లంలో వ్రాసిన పరిచయం కవి శిరోభూషణాన్ని గురించి మాత్రమే కాక చింతామణి సూత్రాలు అనేక కాలాలు అనేక పండితుల నోళ్లలు నలిగి గ్రంథ రూపం తాల్చి ఉంటాయని అభిప్రాయాన్ని ప్రకటి. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం చివర సంపుటపు పీఠిక అవబృతంలో విజ్ఞాన సర్వస్వ నిర్మాణ భావి కార్యక్రమం ఏ విధంగా ఉండాలో నిర్దేశించిన లక్ష్మీరంజనం గారి దూరదృష్టి శ్లాఘాపాత్. కానీ అది కార్యరూపం దాల్చలే కనుక చింతాజనకాలంటే ఆంధ్ర మహాభారతం వివిధ సంపుటాలకు తామే కాక ఇతర పండితుల చేత కూడా వివిధ అంశాలపై విమర్శనాత్మకమైన పీఠికలు రచింపజేసి ప్రకటించారు. తాము మాత్రమే కాదు ఇతరులు కూడా బాగుపడాలని కోరే ఉదార స్వభావం. వారి హయాంలో ఎంఏ విద్యార్థుల చేత వ్యాసాలు వ్రాయించి సెమినార్లుగా నిర్వహించి కార్యక్రమాల్లో మంచి విమర్శనా వ్యాసాలు రావటమే కాక అవి పండితుల ఆమోదం పొందిన విషయం ఇక్కడ గుర్తించుకో. విద్యార్థుల తర్ఫీదునివ్వటానికి వారి చేత లక్ష్మీరంజనం గారు శ్రీనాథ పద ప్రయోగ కోశం సిద్ధం చేయించారు. ఏ కార్యక్రమమే సంకల్పించడలో నిర్విఘ్నంగా నిర్వహించడలో ఆయన సిద్ధహస్తులు. 5 పరిశోధన సిద్ధాంత వ్యాసాల పర్యవేక్షణ. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పిహెచ్డి పట్టం కోసం పరిశోధన కార్యక్రమం ప్రారంభించింది ఆయనే. వారి పర్యవేక్షణలో హేమీలు ఎందరో తమ పరిశోధన కొనసాగి డాక్టరేట్ పట్టాలు పొంది. బిరుదరాజు రామరాజు తెలుగు జానపద వాంగ్మయం అనే అంశం మీద ప్రామాణిక సిద్ధాంత గ్రంథం రాసి విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో మొట్టమొదటి పిహెచ్డి పట్టభద్రుడయ్య. వెంటనే దివాకర్ల వారు ప్రాంగ్ నన్నయ్య యుగం నన్నయ్య భారత అనే విషయం మీద సిద్ధాంత గ్రంథం రాసి డాక్టరేట్ పుంజుకున్నారు. 59లో పల్లా దుర్గయ్య గారు 16వ శతాబ్ది ప్రబంధ వాంగ్మయాన్ని గురించి సిద్ధాంత వ్యాసం సమర్పించి పిహెచ్డి పొందారు. ఆ మరుసటి సంవత్సరమే పోణంగి శ్రీరామ అప్పారావు తెలుగు నాటకం అవతరణం వికాసం అనే సిద్ధాంత వ్యాసాన్ని పిహెచ్డి పొంది. ఆధునిక ఆంధ్ర కవిత్వంలో సంప్రదాయం ప్రయోగం అనే సిద్ధాంత వ్యాసం 62లో నారాయణ రెడ్డికి రాసి పిహెచ్డి పొంది. ఆ సంవత్సరమే బివి కుటుంబరాయ శర్మ ఆంధ్ర నవలా సాహిత్య పరిణామ సిద్ధాంత వ్యాసం పిహెచ్డి పట్టాకు అర్హంగా. 55లో అరిపిరాల విశ్వంగా ఆధునిక కవిత్వంలోని మానవుడు ప్రకృతి అనే విషయం మీద పిహెచ్. విజయనగర యుగంలో ఆంధ్ర వాంగ్మయంపై ప్రధానంగా తాళ్లపాక కవులపై వైష్ణవ ప్రభావం మీద వేటూరి ఆనందమూర్తి గారు పిహెచ్. 56లో జానపద గేయగాథల మీద నాయని కృష్ణకుమార్ గారు పిహెచ్డి వ్యాసం 1970. ఆంధ్ర వ్యాకరణ వికాసం అయిన నా పిహెచ్డి సిద్ధాంత వ్యాసం 70. ఈ సిద్ధాంత గ్రంథాన్ని ముద్రితాలు కావడమే కాక ఆయా విషయాల మీద ప్రామాణిక గ్రంథాలుగా పేరు పొందటం గమనం. లక్ష్మీరంజనం గారి దగ్గర చివరగా పిహెచ్డి పట్టా కోసం సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన వారు
కో కాకుంట్ల రామకృష్ణ శర్మ తెలుగు క్రియాపదాల మీద వీరి పరిశోధన ఆంధ్ర చరిత్ర భూగోళం సర్వస్వం అనే పేరుతో ఆయన మరో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రారంభించి 3 సంపుటాలు రాశారు. అది పూర్తి కాక మిగిలిపోయిన చివరి ప్రాజెక్ట్. ఆచార్య లక్ష్మీరంజనం గారు అచ్చమైన కర్మయం. ఆయన ఆరోగ్యం అంతంత అయినా కృషి అది అంతరాయం కలిగి ఆర్థికంగా ఆయన ధనవంతుడుగా అయినా ఆయన కార్యక్రమాలేవి ధనం లేక ఆగల. నిజ జీవితంలో దైన్యమని దరిదాపులకు రానీయ గంభీర స్వభావం ఆ మహనీయుని గూర్చి ఈ వ్యాసం రాసే అదృష్టం నాకు దక్కినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటున్నారు నటేశ్వర శర్మ. అమరేశ్వరం రాజేశ్వర శర్మ గారు. రేపు బండారు తమ్మయ్య శైవ వాంగ్మయ పరిశోధకు. ఆయన పేరు ఆచార్య ఎస్వి రామారావు గారు.